ఒంటరిగా ఉండడం వల్ల బోర్ కొడుతుందా? టైం పాస్ అవ్వడం లేదని ఫీల్ అవుతున్నారా? కలిసి సినిమాలకు షికార్లకు వెళ్ళడానికి తోడెవరు లేరా? డోంట్ వరీ, ఇకపై మీరు గడ్డర్ని చూస్ చేసుకోవచ్చు. అందులో వాళ్ళు మీరు చెప్పిందల్లా చేస్తారు, మీతో ఎక్కడికైనా వస్తారు, మీ తల నిమురుతూనో హక్ చేసుకుంటూనో రిలాక్సేషన్ అందిస్తారు. అలాగని తప్పుగా అర్థం చేసుకునేరు. ఇది రొమాంటికల్ విషయం కాదు. నాన్ రొమాంటిక్ టచ్ ద్వారా మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే ఈ ప్రొఫెషన్ ప్రధాన ఉద్దేశం. ఇంతకాలం అమెరికా, యూరప్ వంటి విదేశాలకే పరిమితమైన ఈ కడ్లు థెరపీ ఇప్పుడు ఇండియాలోకి చేరింది. ఇటీవల ఢిల్లీలో దీని సేవలు ప్రారంభం కాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీలోనే కాదు, బెంగళూరు, ముంబై వంటి మెట్రో సిటీలో కూడా వీటి సేవలు స్టార్ట్ అయ్యాయి. ఒంటరితనం, అలసట, ఒత్తిడి వంటి వేధిస్తుంటే రిలాక్సేషన్ పొందడానికి ఒక తోడు కావాలని భావిస్తే అందుకు మేమున్నామంటూ ముందుకొస్తారు కడ్లర్లు. ఇక ఈ సర్వీస్ విషయానికి వస్తే 3-4 గంటల సెషన్లు అందిస్తారు. అందుకోసం 5,000 రూపాయల వరకు ఛార్జ్ కూడా చేస్తారు. కడ్లు థెరపీ అనేది ఒక రకమైన ప్రొఫెషనల్ సర్వీస్. ఇందులో ట్రైన్డ్ కడ్లర్ క్లయింట్ మధ్యన స్నేహపూర్వకమైన నాన్ రొమాంటిక్, నాన్ సెక్సువల్ ఫిజికల్ టచ్ జరుగుతుంది. అలాగని మసాజ్ కూడా కాదు. కౌగిలించుకోవడం, కాళ్ళు నొక్కడం, చేతులు మర్దన చేయడం లాంటివి చేస్తారు. క్లయింట్తో సరదాగా చాటింగ్ చేయడం, కలిసి సినిమాలు చూడడం వంటివి ఇందులో ఉంటాయి. కడ్లు థెరపీలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలయ్యి ఒత్తిడిని, భావోద్వేగ లోపాలను తగ్గిస్తుంది, మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్ మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించినప్పటికీ కొందరు దీన్ని పెయిడ్ కంపానియన్షిప్గా మాత్రమే చూస్తున్నారు. సాంప్రదాయిక థెరపీలకు భిన్నంగా ఉండడం వల్ల ఎథికల్ ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఉదాహరణకి కడ్లర్ క్లయింట్ మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడితే, లేదంటే బౌండరీలు దాటితే ఏమవుతుందని, ఇది రొమాంటిక్ లేదా సెక్సువల్ అవకాశాలకు దారితీయని గ్యారంటీ ఏంటని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని పోకడలు చూడాలో అని బుగ్గలు నొక్కుంటున్న వారు కూడా ఉన్నారు.